లెక్చరర్స్ వాళ్ళ ఫోన్లు కలవడం కానీ మన ఫోన్లు కలవడం కానీ వాళ్ళ కాంటాక్ట్స్ మనం మిస్ అయినాం. సో అలాంటి కాంటాక్ట్స్ సార్లందరినీ కాంటాక్ట్స్ తెలుసుకొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయడానికి సార్ చాలా మనకు హెల్ప్ చేసిండు. సార్ కనీసం ఒక 5-6 టీచర్స్ మెంబర్స్ మనకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఈరోజు ఇక్కడ ఉన్నారు. సో సార్ ఈ గెట్ టుగెదర్లో సార్ పాత్ర కూడా ఉందని చెప్తారు. ఈరోజు ఏర్పాటు చేస్తున్నటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి మా అప్పటి ప్రధానోపాధ్యాయులు నమ్మల్ల సార్ గారు, మరియు నాకు ఇంటర్లో ఫిజికల్ సైన్స్ బోధించినటువంటి మా గురువు, తర్వాత ప్రధానోపాధ్యాయులుగా ఇచ్చేసినటువంటి అంజారెడ్డి సార్ గారు, మరియు మా ఉపాధ్యాయ మిత్రులు అందరికీ నమస్కారం. మరియు విద్యార్థులకు శుభాశీస్సులు. నేను ఈ పాఠశాలకు 2000 సంవత్సరంలో బదిలీపై వచ్చాను. తర్వాత నేను ఇక్కడే ఉన్నాను, కానీ 3 ప్రధానోపాధ్యాయులు మారారు. అంటే హనుమల్ల సారు నాకు 4వ ప్రధానోపాధ్యాయులు గారు. ఇలా 4 ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో నేను ఇక్కడ చాలా చక్కటి అనుభవాన్ని సంపాదించగలిగినాను. మరియు నేను ఇక్కడ ఏ ప్రధానోపాధ్యాయులు గారు ఉన్నా కూడా ఏ సబ్జెక్ట్ ఇచ్చినా మరి ఎడ్జిటీగా ప్రతి సబ్జెక్ట్ ఒక హిందీ తప్ప లక్ష్మీనారాయణ సార్ గారు అనేవారు, మరి నా సబ్జెక్ట్ కూడా తీసుకోవాలి అని అనేవారు. కానీ నేను ఒక హిందీ తప్ప అన్ని సబ్జెక్ట్స్ బోధించే అవకాశం నాకు ఈ పాఠశాలలో అవకాశం వచ్చింది. కాబట్టి మరియు నాకు సర్వీస్లో ఇది 2వ పాఠశాల. సుదీర్ఘంగా దాదాపు 9 సంవత్సరాలు ఇక్కడ చాలామంది అనుభవజ్ఞుల సరసన పనిచేసే అవకాశం నాకు దక్కింది. చాలామంది ఇక్కడ రిటైర్ అయిపోయారు, బదిలీపై వెళ్ళారు. పిఈఓ అంటే పరిషత్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా లక్ష్మణస్వామి సార్ గారు వెళ్ళారు. వారు కూడా ఇక్కడే మొట్టమొదటి ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. ఇట్లా నాకు అసలు చెప్పలేనంత అనుభవాన్ని నాకు ఇక్కడ నేను సంపాదించుకున్నాను. దాన్ని నా సర్వీస్లో ఇప్పటికీ నేను ప్రాథమిక పాఠశాల షానగర్లో పనిచేస్తున్నప్పటికీ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. అక్కడ ఈ ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో నేను సంపాదించుకున్నటువంటి అనుభవాన్ని నేను అక్కడ ఉపయోగిస్తున్నాను. దానికి మరి వారు కారకులు కాబట్టి వారందరినీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఈ బ్యాచ్ వాళ్ళు 2009-10 వాళ్ళు 10వ తరగతికి వచ్చిన తర్వాత రేషనలైజేషన్లో అనుకోకుండా నా హెచ్జిడి పోస్ట్ పోవడం చేత బదిలీ కాబడ్డాను. అప్పటికి కూడా నాకు యాక్చువల్గా ఇష్టం లేకుండే, కానీ ప్రభుత్వ నిబంధనలను అనుసరించి వాళ్ళ యొక్క బలవంతపు బదిలీ అనుకోండి, అలా నేను వెళ్ళాల్సి వచ్చింది గోపాలరావుపేటకి. తర్వాత మీ బ్యాచ్ వాళ్ళకి మాత్రం నేను అనుకుంటే 6-7 తరగతుల్లో క్లాస్ టీచర్గా నేను వ్యవహరించినట్టుగా నాకు గుర్తుంది. తర్వాత నేను అన్ని సబ్జెక్టులు తెలుగునే కాదు, తెలుగు, ఇంగ్లీషు, తర్వాత 1 సంవత్సరం 6th వాళ్ళకంటే మీ